అడుగడుగున దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన బ్రతుకుని ముందుకు నడపాలి. అర్థమవుతుందండి? కృతజ్ఞతలు చెల్లించాలి, కృతజ్ఞత భావంతో మనం ముందుకు సాగాలి. అయితే దేవునికి కృతజ్ఞత ప్రార్థన చేయటం అంటే ఏంటి? అసలు ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం ఎలా? ఒక 3 విషయాలుగా మీకు చెప్తాను, విని ఒప్పుకుందా? జాగ్రత్తగా వినండి. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి విషయమునందు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలా చేయటం యేసు ప్రభువు వారి యందు దేవుని చిత్తం. మన పట్ల అది దేవుని చిత్తం, దేవుని చిత్తం. మీకు తెలుసా, పరలోకంలో ఏ చిత్తం నెరవేర్చబడుతుందంటే దేవుని చిత్తం. భూమి మీద కూడా నెరవేర్చబడవలసింది ఏ చిత్తం అంటే దేవుని చిత్తం. పరలోకంలో నెరవేరే చిత్తాల్లో ఒకటేంటో తెలుసండి? 24 పెద్దలు 4 జీవులు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు అని వ్రాయబడింది. పరలోకంలో ఎలాగైతే కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించబడుతున్నాయో అదే చిత్తం మన బ్రతుకుల ఎడల కూడా భూమి మీద నెరవేరాలి. అందుకనే మనం ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తీరాలి. అసలు కృతజ్ఞతలు చెల్లించడం అంటే ఎలా అంటే 3 విషయాలు చెప్తాను. 1, దేవుడు చేసే కార్యాలు మరిచిపోకుండా ఉండటమే కృతజ్ఞత. అది గుర్తుంచుకోండి. దేవుని కార్యాలు నువ్వు మర్చిపోకపోతే నీ నుండి ఏమొస్తుంది? స్తుతులు వస్తాయి. ఏ స్తుతులవి? కృతజ్ఞతాస్తుతులు వస్తాయి. దేవా, నన్ను పోషించినందుకు, కాపాడినందుకు, రక్షించినందుకు వందనాలయ్యా. ఎప్పుడు వస్తుంది కృతజ్ఞత? మరిచిపోనప్పుడు. మొదటి విషయం అదే. దేవుడు మన పట్ల చేసిన కార్యములు మనం మరచిపోనప్పుడు మన నుండి కృతజ్ఞత పెళ్ళుబిక్కి బయటకు వస్తుంది. మన నుండి దేవుని కృతజ్ఞత చెల్లుద్ది. కృతజ్ఞత మన నుండి దేవునికి చెందుద్ది. ఖచ్చితంగా నీలో నుండి మానక ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతి భావము పైకి ఉబకాలంటే, కృతజ్ఞత స్తుతులు నీ ద్వారా దేవునికి ఎప్పుడు చేరాలంటే నువ్వు దేవుని మేలులు మర్చిపోకూడదు. మొట్టమొదటి విషయం అది. అసలు కృతజ్ఞత కలిగి ఉండటం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే ఇదిగో మొట్టమొదటిగా దేవుడు చేసిన కార్యాలు నువ్వు మర్చిపో